ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ సెప్టెంబర్ 19 మిడ్ నైట్ అయ్యన్నపేట దగ్గరలో దుప్పాడు జంక్షన్ దగ్గర గల చంద్రమౌళేశ్వర ఆలయం దగ్గర హుండీ థెఫ్ట్ అయిందని కంప్లైంట్ వచ్చిందండి. ఇందులోని ఏంటంటే ఆ టెంపుల్ తాలూకా స్టీల్ గ్రిల్స్ ని క్రౌబార్ గుణపంతో తొలగించి లోపలికి వెళ్లి 2 హుండీల్ని ఒక వ్యక్తి దొంగతనం చేశారు అని చెప్పేసి మనకి కంప్లైంట్. సుమారు 2 నెలల తాలూకా హుండీ ఆదాయం 2 హుండీల్లోని ఆదాయం 30,000 వరకు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు ఇమీడియట్ గా 20 తారీఖు మార్నింగ్ వచ్చిన వెంటనే కేసు నమోదు చేసాము. నమోదు చేసిన తర్వాత ఎస్ఐ గారు నరేష్ ఎస్ఐ గారు అండ్ క్రైమ్ సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దర్యాప్తులో భాగంగా ఒక పార్షియల్ గా ఒక వీడియో ఫుటేజ్ వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్ ని బేస్ చేసుకుని ఇమీడియట్ గా 48 గంటల్లో మనకి బెల్లాన బాలరాజ్ అని చెప్పి పాత నేరస్తుడు, ఇతను ఇంతకు ముందు 26 కేసుల్లోని విజయనగరం 1 టౌన్ 2 టౌన్ గజపతి నగరం భీమిలి పోలీస్ స్టేషన్ పలు పోలీస్ స్టేషన్ లో ఇతని పైన కేసులు ఉన్నాయి. 26 కేసుల్లో పాత నేరస్తుడు. ఇమీడియట్ గా అతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే నేరం చేసినట్లుగా ఆ డబ్బులు అన్ని కూడా దొంగలించినట్లుగా మనకు తెలిసింది. తర్వాత దొంగలించిన డబ్బులతో ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ 2,000 రూపాయలు ఇటు ఒక మొబైల్ పర్చేస్ చేశారు. దాంతో పాటు మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేస్తుందో అంత ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. హుండీలోని 2 హుండీల్లోని సుమారు 30,000 రూపాయల వరకు నగదుని. దాంతో పాటు ఇంతకు ముందు ఏ నేరాలు చేశారని చెప్పేసి ఇంటరాగేషన్ చేసిన దాంట్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇంతకు ముందు ఒక నేరం చేసిందని ఒప్పుకున్నాడు. అది కూడా కేసు నమోదు చేశారు. ఆ డబ్బులతోని అందులోనే ఉన్న అక్కడ పోయిన 3,000 రూపాయలు ఒక వాచ్, తర్వాత అందులో రికవర్ చేసిన డబ్బులు కూడా మేము రికవర్ చేసాము. అదే విధంగా ఇతను ఏంటంటే పాత నేరస్తుడు, ఎక్కువగా టెంపుల్స్ అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇలాంటి టెంపుల్స్ ఏమైనా ఉన్నట్లయితే ముందుగానే మీరు సీసీ కెమెరాస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని మా పోలీసు వారి విజ్ఞప్తి. ఈ కేసులోని దర్యాప్తు చేసి వితిన్ 48 అవర్స్ లోనే ముద్దాయిని పట్టుకోవడం, మొత్తం దొంగలించబడిన మొత్తం అంతా సొమ్మును రికవర్ చేసిన ఎస్ఐ గారిని, క్రైమ్ సిబ్బందిని, డిఎస్పీ గారు అభినందించారు.